హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ఎన్ డాన్సర్స్. ఇలా వచ్చేసి మేము సంగారెడ్డి డిస్టిక్ సదస్పేట్ మండలంలోని రాణా ప్రతాప్ యూత్ అనే గణేష్ దగ్గరికి వచ్చినాం. దీని లోపల ఏదో సెటప్ చేసిందంట. దాని లోపల సడన్గా మన మీదకి స్కెలిటన్స్ వచ్చి దయ్యాలు మీదకి వచ్చి ఇట్లా వస్తాయంట. నేను పోయినాక నాకు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కూడా ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇక్కడ ఒక గమనిక ఇచ్చిండ్రు. దీంట్లో చిన్న పిల్లలు, ముసలోళ్ళు, ఇంకా ఎవరైతే పేషెంట్లు ఉన్నారో లోపలికి అయినాక భయపడొద్దు అని ఇచ్చిండ్రు. దీంట్లో నేను కూడా ఫస్ట్ టైం పోతున్నా. లోపల ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో చూద్దాం పోయినాక. ఈ సెటప్ చూడంగా నాకు ఫుల్ భయం అవుతుంది. సౌండ్లు కూడా ఫుల్ భయంగా వస్తున్నాయి. అక్క కూడా వచ్చిండు. ఇలా వీళ్ళైతే మొత్తం అనుకుతుంది. వీళ్ళకంటే నేను చిన్నగా ఇంకా నేనేమనుకోవాలా. లోపల చూస్తేనే మొత్తం చీకటి వచ్చినట్టు పోతున్నట్టు ఇట్లా చెంకి అవుతుంది. లోపల సౌండ్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి. ఏం వినిపిస్తలేదు బయటకించి. భయం అవుతుంది నాకైతే. చెమటలు కాడుతున్నాయి. ఇక నేనేమైతే నాకే తెలియదు. ఇక చూడడానికి భయం అవుతుంది. ఫుల్ పెద్ద పెద్ద దయ్యాల ఫోటోలు ఉన్నాయి. నాకు భయం అవుతుందని మా డాడీ నేను కూడా దొరకొచ్చుకున్నా. ఎక్కడైతే ఫుల్ భయం అవుతుందో మా డాడీని దొరకొచ్చుకొని బాగా గట్టిగా పట్టుకొని పోతున్నా. చెవులు మూసుకొని దాన్ని చూస్తేనే భయం అవుతుంది. మీరు కూడా వచ్చినప్పుడు మీ డాడీ వాళ్ళని పక్కా వేసుకోండి, లేకుంటే మీరు పక్కా భయపడతారు. చూడండి లోపల ఎట్లా సడన్గా మీదకి వచ్చినట్టు, మీదకి వచ్చి పడ్డట్టు, వాళ్ళ స్కెలిటన్ వచ్చినట్టు, మీదకి వచ్చినట్టు, మనం తినేసినట్టు వస్తుంది. మొత్తము మీదకి వచ్చి ముఖం మీదకి వచ్చి ఇట్లా గోళ్ళతోటి గోకినట్టుంది. లోపలికి రండి, ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూడండి. ఫ్రెండ్స్, ఇక మా వాడైతే ఫుల్ భయపడి మైక్ ఇంకొకరికి ఇచ్చేసిండు. అయితే మేము తీసుకొని దీని గురించి మేము మొత్తం డీటెయిల్గా చెప్తాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ భయపడి సెటప్ని చూసి మొత్తం ఆ లైటింగ్స్ ఏవైతే భయంకరంగా పెట్టేసారో మొత్తం ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు వస్తే మాత్రం వాళ్ళైతే ఆ గెటప్స్ వేసుకొని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. మా వాడైతే చూడండి ఎంత భయపడుతున్నాడు. అస్సలు వాడికి భయం ఫుల్ ఇట్లా వణుకుతున్నాడు. వాడు లోపల పోనీకి ట్రై చేస్తున్నాడు కానీ అవుతలేదు వాడితోటి. వాళ్ళు లోపల పోదామంటే బయట మీదికి ఇట్లా రావడానికి ట్రై చేస్తున్నారు. ఇక మా బావ వాళ్ళందరూ వచ్చేసి లోపలికి తీసుకెళ్తున్నారు. మా నైతిక అయితే ఫుల్ భయపడుతుంది. పైన ఎక్కేసింది మొత్తం. ఇక ఏం చేయాలో అర్థమవుతలేదు వాళ్ళకి. ఫుల్ గెటప్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్. ఫుల్ మజాక్ చేస్తున్నారు, భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. మొత్తం డేంజర్ సెటప్ చేసారు. మొత్తం ఆ లైటింగ్స్ అయితే రియల్గా మీకు చూస్తే మాత్రం హర్రర్ లాగానే అనిపిస్తుంది. ఆ దయ్యం ఎట్లా ఎఫెక్ట్స్, ఆ దయ్యం మీదకి వచ్చినట్టు మొత్తం డేంజర్గా ఉంది. ఫుల్ మీరు వెళ్తే మాత్రం ఫుల్ అసలు మైండ్ బ్లోయింగ్ సెటప్. అసలు మీరు వెళ్ళండి, ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది. కానీ ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళండి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇగో స్కెలిటన్ సెటప్ చూడండి. మొత్తం డేంజర్ వ్యూ. అసలు మైండ్ బ్లోయింగ్ ఈ సెటప్. ఇట్లానే చూసుకుంటా వెళ్తా ఉంటే మనకి లోపల వినాయకుడు అనేది ఉంటుంది. ఇక్కడ లైటింగ్ చూడండి. మనం దూరం నుంచి చూస్తే మాత్రం నిజంగా దయ్యం పైన నుంచి వస్తుందేమో, పైన ఉందేమో అన్నట్టు మొత్తం డేంజర్ వ్యూ అది. ఇప్పుడు ఎంట్రీ అయితే మొత్తం ఇదంతా దాటేసి వస్తే అప్పుడు మనకి గణేష్ది దర్శనం అనేది అవుతుంది. ఇప్పుడు మనం చూడండి ఎంత హుషారుగా లోపలికి వచ్చిన తర్వాత నేను చెప్తా అనేసి మొత్తం చెప్పడానికి రెడీ అయిపోయింది మావాడు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ పబ్లిక్ వచ్చేసారు కదా. ఇక అట్లా అని మావాడు ఫుల్ జోష్లో వచ్చేసిండు. నేను చెప్తా అని చెప్పేసి ముంగటికి వచ్చేసి గణేష్ దగ్గర చూపించడానికి వచ్చిండు. పెద్ద గణేష్ ఉంది. మంచి డెకరేషన్ చేశారు. లైటింగ్స్, మంచి డెకరేషన్. గణేష్ని చూస్తే మాత్రం మంచిగా ఉంది గణేష్. ఇక్కడ ఇక మేము కొంచెం సేపు గణేష్ దగ్గర ఉండేసి పూజ కంప్లీట్ చేసుకొని కొన్ని షూట్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడనే సెటప్ మాత్రం మంచిగా చేశారు. మొత్తం మైండ్ బ్లోయింగ్ సెటప్స్. అసలు కిరాక్ చేశారు మొత్తం. ఈ డెకరేషన్, ఈ లైటింగ్, అది ఆ దయ్యం సెటప్ మాత్రం వేరే లెవెల్. అది దాటుకొని వస్తేనే మనకి గణేష్ది దర్శనం అవుతుంది అని చెప్పేసి, గణపతి దర్శనం అవుతుంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇక్కడ చూపిస్తారు. కానీ వేరే లెవెల్, అసలు మైండ్ బ్లోయింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు పిల్లలకైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందటికి వెళ్ళగలుగుతాం. ఇలాంటివి చాలా చూపించగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.